అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది నా రెసిషన్‌లో జాబ్ పోయిన వీడియో ఎండ్ వరకు చూడకుండా నేను ఇప్పుడు కరెంట్ జాబ్ చేయట్లేదు అనుకొని కమెంట్ చేస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ గివ్ అన్ అప్డేట్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే నాకు చాలా Q&As వచ్చినాయి అనమాట. ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ముందు నుంచి కూడా. సో వాళ్ళకి రెసిషన్‌లో ఇప్పుడు జాబ్ పోవడం అండ్ దెన్ నేనేమైనా రిఫరెన్స్ ఇస్తానా, లేదంటే అసలు ఏం నేర్చుకోవాలి, అసలు నేనేం వర్క్ చేస్తున్నాను, ఆటోమేషన్లో నేర్చుకోవాలంటే ఎలా, ఇలాగ చాలా Q&A వచ్చినాయి అనమాట. సో ఐ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ దిస్ వీడియో. నేను ఏం చేస్తున్నాను, అసలు నాకు ఎలా వచ్చింది జాబ్, అవంతాతో పాటు మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో ఏమైనా నేను మిస్ అయితే ఈ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఐ విల్ ఆన్సర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు కరెంట్గా జాబ్ చేస్తున్నానా లేదా అంటే ఐఎమ్ డూయింగ్ కరెంట్లీ అండి. నేను వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు నా పాత కంపెనీలో లాస్ట్ డే అని ఫైనల్ లెటర్ వచ్చే ముందు, లైక్ ఎప్పుడు ఫైనల్ డే అని 1 అవర్ ఎగ్జాక్ట్లీ ముందే నాకు నా ఆఫర్ లెటర్ కూడా వచ్చిందనమాట న్యూ కంపెనీలో. సో బేసికల్గా వాంటెడ్లీ 3 days ఆఫ్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ వీకెండ్ నేను సిడ్నీ 3 days కూడా కాదు, జస్ట్ 2 days అనమాట. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది మండే అండ్ దెన్ ట్యూస్డే వెన్స్డే మొత్తం అలా కలిపి నేను సిడ్నీ సోలో ట్రిప్ వెళ్ళొచ్చాను కదా. ఆ వ్లాగ్స్ చూడకపోతే చూడండి. సో వెళ్ళాను అండ్ రాగానే థర్స్డే నేను జాయిన్ అయిపోయాను అనమాట. నా హెల్త్ బాగాలేదు. సిడ్నీ నుంచి వచ్చేటప్పుడు చాలా సిక్నెస్తో వచ్చాను. ఫ్రైడే సిక్ కాల్ తీసుకున్నా. ఆల్ ఆఫ్ దాట్ హ్యాపెన్. బట్ హవెవర్ లైక్ కాన్షియస్లీ 3 days ఆఫ్ తీసుకొని, 3 కాదు 2 days ఆఫ్ తీసుకొని నేను కొంచెం రిఫ్రెషింగ్ బ్రేక్కి వెళ్ళొచ్చి నేను న్యూ కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఇప్పుడు న్యూ కంపెనీలో నా రోల్ ఏంటో చెప్తాను. సో నేను ఈ కంపెనీలో కూడా కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఏమవుతుందంటే న్యూజిలాండ్లో ఏదర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేసి ఇండియాకి అవుట్సోర్స్ చేస్తున్నారు. నా పాత కంపెనీకి అలాగే అవుట్సోర్స్ చేసి ఇన్ఫోసిస్కి అవుట్సోర్స్ చేస్తారు మొత్తం. అది లింక్డ్ఇన్లో కూడా ఉంది ఆ అప్డేట్ అంతా. సో నేను కరెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఇది రిటైర్మెంట్ విలేజెస్, ఇవన్నీ మార్కెటింగ్, సేల్స్ అండ్ దెన్ అప్లికేషన్ మేనేజ్మెంట్ అండ్ అక్కడ నర్స్లు వాళ్ళు మేనేజ్ చేసే అప్లికేషన్ రిలేటెడ్ అనమాట ఇదంతా. అండ్ దెన్ కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డొమైన్ ఇది. నాకు ఫస్ట్ టైం లైక్ ఐఎమ్ వర్కింగ్ సంథింగ్ డూయింగ్ సమ్వేర్ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఐటీలో వర్క్ చేస్తున్నా అంటే దాని రిలేటెడ్ ఐటీలో నాకు ఫస్ట్ టైం అనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ జర్నీ. బట్ దెన్ చాలా డిఫరెంట్ అనమాట. అండ్ వీళ్ళకి చాలా ఆటోమేషన్స్ ఉన్నాయి. సో ఆటోమేషన్లో నేను ఒకదాన్ని ఇప్పుడు ఆటోమేషన్ ఇంజనీర్ అనమాట. అంటే సో డివేట్ అవ్వకుండా చెప్తాను. ఈ కంపెనీకి ఏమైందంటే ఈ కంపెనీకి చాలా థర్డ్ పార్టీస్ అంటే అవుట్సోర్స్ చేస్తారు. లైక్ వాళ్ళు డిఫరెంట్ పార్ట్, లైక్ వాళ్ళకి చాలా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాక్ ఎండ్ని వేరే కంపెనీకి అవుట్సోర్స్ చేస్తారు. ఆస్ట్రేలియన్ కంపెనీ అని, ఇండియన్ కంపెనీ అని అలాగా. సో టెస్టింగ్ కూడా అలాగే న్యూజిలాండ్లో కొన్ని కంపెనీ ఒక పార్ట్ న్యూజిలాండ్కి ఇచ్చేసారు, ఇంకో పార్ట్ ఏమో ఆస్ట్రేలియా వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నన్ను తీసుకొని ఆ టెస్టర్స్ అందరినీ ఆ కాంట్రాక్టర్స్ని తీసి ఫుల్ టైం ఎంప్లాయ్ చేశారు. సో ఇట్ మైట్ సౌండ్ క్రేజీ బట్ దెన్ ఐఎమ్ ద ఓన్లీ వన్ టెస్టర్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎంతమందిని రీప్లేస్ చేశా అంటే 3 members ఇక్కడ ఫంక్షనల్ టెస్టర్స్ అండ్ దెన్ 5 members ఆటోమేషన్ టెస్టర్స్, మొత్తం అందరినీ రీప్లేస్ చేసి నన్ను ఫుల్ టైం పొజిషన్కి తీసుకున్నారు. సో లైక్ ఇది చెప్తేనే మీకు అర్థమై ఉంటుంది లైక్ హౌ హెక్టిక్ వర్క్ అని చెప్పేసి. ఫస్ట్ 1 month అంతా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఫంక్షనల్ పార్ట్, ఇంటిగ్రేషన్ పార్ట్ అంటే డొమైన్ తెలుసుకోవడానికి అలా ట్రై చేస్తున్నా. అండ్ ఇంకొక డిఫరెన్స్ చెప్పాలి మీకు ఇక్కడ. నేను ఇప్పటి వరకు న్యూజిలాండ్లో వర్క్ చేసినా సరే న్యూజిలాండ్లో అంతా ఇండియన్ మేనేజ్మెంట్కే వర్క్ చేశాను అనమాట. అంటే మేనేజర్స్ కానీ వాళ్ళ మొత్తం హైరార్కీ అంతా ఇండియన్సే. సో కాన్స్టెంట్గా ఏంటంటే వర్క్ ప్రెషర్ ఉండేది. లైక్ ఎవ్రీ డే ఐ హ్యావ్ టు గివ్ అన్ అప్డేట్. లైక్ మార్నింగ్ ఒక స్టాండప్ ఉండేది, ఈవినింగ్ ఒక స్టాండప్ ఉండేది. అండ్ ఆఫీస్లో వాళ్ళ ముందే వర్క్ చేయాలన్నమాట నేను. ఇలాగ చాలా ఉండేది అండ్ నా బ్రెయిన్ ఆటోమేటిక్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. అండ్ నేను ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే మేము ఖచ్చితంగా 8 hours వర్క్ చేయాలి. 8 hours వర్క్ చేయలేకపోతే వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి. సో ఇట్ యూస్ టు బి కాన్స్టెంట్. ఏంటంటే నేను మెంటల్గా నా బ్రెయిన్ ఎలా అయిపోయిందంటే ఈ టాస్క్ కాన్స్టెంట్గా సిస్టమ్ ముందు కూర్చొని ప్రొడక్టివ్గా లేకపోతే ఐఎమ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సిన్ అని చెప్పి అలాంటి గిల్ట్ నాలో బిల్డ్ అయిపోయింది ఇన్ని ఇయర్స్. అది గిల్ట్ అని చెప్పి ఎప్పుడు అర్థమైందంటే కరెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ కంపెనీలో టచ్ వుడ్ వర్క్ చేసేది మొత్తం వైట్స్కే వర్క్ చేస్తున్నా, అంటే ఇక్కడ కివీస్కి వర్క్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇట్స్ బీన్ మై డ్రీమ్ ఫర్ సో లాంగ్ దట్ నేను కివీ మేనేజ్మెంట్ కింద వర్క్ చేయాలని. ఎందుకంటే ఇంత దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ నెవర్ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఐఎమ్ సమ్వన్ ఏంటంటే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు నాకు ఎంత వర్క్ అయినా ఇవ్వండి, ఇచ్చిన టైంలో చేస్తాను. కానీ
ఐ కాంట్ ఎక్స్టెండ్ మై వర్క్ లైఫ్ ఎందుకంటే ఐ రియలీ లవ్ టు రికార్డ్ వీడియోస్ కానీ, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ సుక్మన్, ఐ వాంట్ టు గో అవుట్, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్, ఐ లవ్ గోయింగ్, ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. దట్స్ వాట్ లైక్ లైఫ్లో ఎలాంటి స్టెప్, ఎలాంటి గోల్, ఏమి తీసుకున్నా సరే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ వాట్ ఐ హ్యావ్ అండ్ దెన్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. లైక్ ఈ ప్రాసెస్లో కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ అప్ ద పర్సన్ ఐ యామ్. సో ఎప్పుడు కాన్స్టెంట్గా అదే ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ కివీ వర్క్ కల్చర్లో అలా ఉంటుంది. ఐ హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇక్కడ ఏంటంటే దే డోంట్, మాకు టైమ్ షీట్స్ లాంటివి ఏమీ లేవు. దే డోంట్ ఈవెన్ కేర్ లైక్ 8 hours వర్క్ చేస్తున్నావా లేదా, అసలు ఏమీ లేదు. అండ్ మాకు స్టాండప్ వీక్లీ వన్స్ ఉంది. ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ 1 week అయితే నాకు చాలా ఏంటిది నేను కరెక్టే చేస్తున్నానని, నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నాకు ఎవ్రీ వీక్ 1-on-1 ఉందన్నమాట మా మేనేజర్తో. నేను వెళ్ళి అడుగుతున్నా, డూ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫర్ మీ, ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్. దే ఆర్ లైక్ నో ఏమన్నా ఉంటే మేమే నీ దగ్గరికి వచ్చి చెప్తాము, యూఆర్ డూయింగ్ గుడ్, జస్ట్ రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. నాకు ఫస్ట్ 1 month అయితే నేను ఎవరైనా జస్ట్ నార్మల్గా వచ్చి హౌ ఆర్ యూ అని అడిగినా సరే ఐఎమ్ జస్ట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వర్క్ అప్డేట్స్ ఇస్తున్నా. దే ఆర్ లైక్ టేక్ ఇట్ ఈజీ, కామ్ డౌన్, టేక్ ఇట్ ఈజీ, కామ్ డౌన్, లైక్ నాకు ఇదే చెప్తారనమాట. ఫస్ట్ 1 month ఇదే చెప్పారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా చెప్పాలి అంటే స్టిల్గా ఇంకా మైండ్ సెట్ అడ్జస్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే టు బి లైక్ దిస్, ఇట్స్ ఓకే టు బి చిల్ అలా అని చెప్పి ఇక్కడ ఎవరు వర్క్ చేయరా అంటే తెలుసా, ఇక్కడ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్ చాలామంది అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన టెస్టెస్లో కొంతమంది మెయింటైన్ కూడా చేయరు అనమాట. అలా అని ఎవరు వచ్చి చెక్ కూడా చేయరు. అలా అని చెప్పి వీళ్ళకి పర్ఫెక్ట్గా చేయరా అంటే వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంటే ఎవరో మానిటర్ చేస్తున్నారు కాబట్టి మనం వర్క్ చేయాలి అని వర్క్ చేయట్లేదు ఇక్కడ ఎవరు. ఇది నీ జాబ్ కాబట్టి నువ్వు వర్క్ చేస్తున్నావు అండ్ యు ఆర్ ఏ గ్రోన్ అప్ అండ్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, సో యూ విల్ డూ యువర్ జాబ్. అండ్ మొత్తం అంతా ఇలా ట్రస్ట్ మీద బిల్డ్ అయి నడుస్తుంది అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ రిలాక్సింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ని ఇయర్స్ బ్రెయిన్ ఒక లెవెల్లో ట్యూన్ అయిపోయింది కదా, ఎక్కడ మిస్టేక్ చేసేస్తున్నానా, ఆఫీస్కి ఏమైనా లేట్ అయితే ఆ గిల్ట్ అదంతా బిల్డ్ అయిపోయింది అనమాట. బట్ నౌ స్లోలీ I started becoming normal. And then coming to my work ఏంటంటే నేను ప్లే రైట్ ఆటోమేషన్ టెస్టింగ్ అండి. నాకు స్పార్క్లో ఉన్నప్పుడు నాకు ఏంటంటే దానిలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీలో కూడా దే ఆర్ ఆల్సో ఇప్పుడు ప్లే రైట్ యూజ్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి ప్లే రైట్ విత్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు, విత్ క్యూకుంబర్ BDD ఫార్మాట్లో ఉండేది ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ వచ్చేసి ప్లే రైట్ విత్ టెస్ట్ రన్నర్ framework, playwright with test runner, and then we are using TypeScript అనమాట. సో కొంచెం ఈ 3 weeks నుంచి ఫుల్గా 100% ఆటోమేషన్లోనే వర్క్ చేసా. లాస్ట్ 1 month మొత్తం 100% మాన్యువల్ వర్క్ చేసా. సో ఇట్స్ గోనా బి మిక్స్ అనమాట. నాకు 3 different స్క్వాడ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చేస్తున్న కరెంట్ కంపెనీ వాటర్ ఫాల్ నుంచి ఎజైల్కి స్లోగా మారుతుంది. సో వాళ్ళకి ఇలాగ 3 squads ఉన్నాయి. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడక్కడ వెళ్ళాలి. అండ్ ఆల్సో వీళ్ళకి చాలా ఏమంటారు బిల్లింగ్ది ఒక సిస్టమ్ ఉంది, అది 2 complicated సిస్టమ్. సో దానికి ఆటోమేషన్ వచ్చేసి RSAT అని యూజ్ చేస్తున్నారు, అంటే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఆటోమేషన్ టూల్ అది. సో యా, ఐఎమ్ లర్నింగ్ సో మచ్ ఫంక్షనల్ కానీ, అండ్ దెన్ దే హ్యావ్ అనదర్ బ్లాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. అది టూ మచ్ ఆఫ్ డిఫరెంట్ యాప్, బట్ ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ టు లెర్న్. దే కాల్ రెసిపీస్ అండ్ యూ కెన్ సీ ఆ వర్క్ ఫ్లోస్ అంతా చాలా డిఫరెంట్గా చూడొచ్చు అనమాట. కానీ ఆటోమేషన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ మీ, ఎందుకంటే 70% వాళ్ళు ఆటోమేషన్ కంప్లీట్ చేశారు. అండ్ నాకు కొద్దో గొప్ప ప్రీవియస్ కంపెనీలో ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దెన్ ఈ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిఫరెంట్. ఫస్ట్ 1 week అయితే నేను ఎలాంటి మనిషిని అంటే వర్క్ని ప్రతిదీ చేసేది ఎందుకు నాకు గుర్తుంటుంది అంటే ఐ ట్రై టు రిలేట్ ఎయిదర్ విత్ మై లైఫ్ టైమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కానీ, లేదంటే ప్రీవియస్గా చేసిన వర్క్ని కనెక్ట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాను. when I started doing that with automation, నా జావా స్క్రిప్ట్ది టైప్ స్క్రిప్ట్తో ఇట్ వెంట్ హియర్ అండ్ దేర్ అనమాట. ఫస్ట్ ఎంటైర్ 1 week అయితే నేను చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు అసలు ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. బట్ దెన్ మా ట్రైబ్ లీడ్తో కానీ నా మేనేజర్తో కానీ మాట్లాడినప్పుడు దే ఆర్ లైక్ ఇట్స్ ఓకే, చిల్, లైక్ ఈవెన్ ఇఫ్ యూ కాంట్ గెట్ ఇట్ విల్ ఫిగర్ అవుట్ ఏ వే, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ లెర్నింగ్, టేక్ ఇట్ స్లో అని చెప్పారనమాట. సో యా, ఇట్ వాస్ క్వైట్. ఇది 3rd week, నెక్స్ట్ వీక్ 4th week అయితే వేరే అవుట్సోర్స్ చేసిన కంపెనీ టెస్టర్స్ అందరూ వెళ్ళిపోతారు. సో దెన్ ఐఎమ్ ద ఓన్లీ వన్ ఆటోమేషన్ టెస్టర్ ఈ కరెంట్ కంపెనీకి వర్క్ చేయబోయేది. సో కాంట్ వెయిట్ టు సీ హౌ ఇంట్రెస్టింగ్ దట్స్ గోనా బీ. యా, దట్స్ ప్రెటీ మచ్ మై జాబ్ అండి. నాకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని చెప్పాలంటే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే, అంటే తను కాంట్రాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ర్యాండమ్గా నేను తనకి మెసేజ్ చేశాను, ఐ థింక్ ఐ మైట్ లూజ్ జాబ్ ఇన్ రెసెషన్ అని చెప్తే, ఓ ఈజ్ ఇట్ అని చెప్పి తను కనుక్కొని అలా తను రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన తర్వాత నేను
ఈ ప్రాసెస్లో ఒకటి కూడా చెప్పాలి. నేను ఏదో చెప్దాం అనుకుని ఏదేదో చెప్తున్నట్టున్నా, బట్ దెన్ ఇది చెప్పాలి. నేను ఆటోమేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ ఇన్ లైక్ సో మచ్ స్ట్రెస్ అనమాట. అంటే కొంచెం ఏమంటారు, మనకి ఆ మైండ్ సెట్ బిల్డ్ అయిపోయి ఉంటుంది కదా, ఏదైనా టార్గెట్ ఇస్తే అది రీచ్ అవ్వాలి, లేదంటే నా గురించి ఏమనుకుంటారు. ఐ మీన్ ఈవెన్ ఐ ఆమ్ లైక్ దాట్ యాక్చువల్లీ. సో సెకండ్ థర్డ్ డే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో, అండ్ దెన్ వన్ ఆఫ్ మై కొలీగ్ తనకి ఇంకో 2 months ఎక్స్టెండ్ చేశారనమాట. తను కూడా వెళ్ళిపోతుంది, తను అవుట్ సోర్స్ చేస్తారే. సో ఐ వాజ్ టాకింగ్ టు హర్ లైక్ నాకు ఇంత స్ట్రెస్ఫుల్గా ఉంది అది ఇది అంటే, షీఈ్ లైక్ నీకు తెలుసా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో ఈ రోల్కి అని చెప్పేసి అడిగితే నో ఐడియా, మీ మేనేజర్ చెప్పింది ఆల్మోస్ట్ 500 to 600 అప్లికేషన్స్ వచ్చాయి. డూ యూ నో అట్లీస్ట్ హౌ మెనీ డేస్ దే మైట్ హ్యావ్ కండక్టెడ్ ఇంటర్వ్యూ అంటే, నాకు అప్రాక్సిమేట్గా తెలీదు. బట్ దెన్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ ఆల్రెడీ నాకు అప్పటికే చెప్పారు 1 week ముందు నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. నేను వెళ్ళిన వీక్లో కూడా ఎవ్రీ 1 hour అంటే ఎవ్రీ డే 5 days వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో ఐ డోంట్ నో హౌ మెనీ, బట్ దే డిడ్ దిస్ మెనీ. దెన్ సెకండ్ రౌండ్కి ఎంతమంది వెళ్ళారని అడిగింది. నేను సెకండ్ రౌండ్కి నాకు కాల్ వచ్చినప్పుడు హెచ్ఎస్ రైట్ చెప్పేసింది, యూ హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ దిస్ జాబ్, ఎందుకంటే సెకండ్ రౌండ్కి నువ్వు ఒక్కదానివే వెళ్ళావు, సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ గుడ్ అండ్ దెన్ కమ్, డోంట్ గివ్ అదర్వైజ్ అని చెప్పి. సో నేను తనకు అదే చెప్పాను, సెకండ్ రౌండ్కి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ చేశారు అని చెప్పి. సో దెన్ షీ ఈజ్ లైక్, యూఆర్ గెటింగ్ దిస్ మచ్ స్ట్రెస్, సో దే హ్యావ్ సీన్ యూ సంథింగ్ దే మై దట్ యు ఆర్ నాట్ సీయింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనిందనమాట. దెన్ ఐఎమ్ లైక్ డామ్. సమ్టైమ్స్ ఏంటంటే మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్న కంగారులో మనం ఏంటి అనేది మనం మిస్ చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ జర్నీ. So that's where I calmed myself and then started looking back on all of that. So inka learning process, and then August is gonna be like really big month, like because I'm gonna do independently everything by my own hereafter. So ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో. యాక్చువల్లీ నేను ఆఫీస్ చూద్దాం అనుకున్నాను, నా ట్రైబ్లీ చెప్పాడు యూ క్యాన్ రికార్డ్ వీడియోస్ హియర్, లైక్ ఇఫ్ యూఆర్ ఎన్ యూట్యూబర్ డిడ్ యూ గివ్ ఇంట్రొడక్షన్ టు అవర్ ఆఫీస్ అది ఇది అని చెప్పి. ఐఎమ్ లైక్ ఓకే కూల్, ఐల్ డూ దట్ అని చెప్పి. సో మేబీ నెక్స్ట్ వీక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వర్క్ లైఫ్ చూపిస్తాను. ఒకరోజు మ్యాండేటరీగా వెళ్ళాలి ఆఫీస్కి, ఇంకొక రోజు అంటే 2 days వెళ్ళాలి, 1 day మ్యాండేటరీ ట్యూస్డే ఒకరోజు వెళ్ళి మిగతా రోజులు వెళ్ళట్లేదు అనమాట, చలికి బద్ధకం. సో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎలాగో ఖచ్చితంగా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు మీకు వీడియో రికార్డ్ చేసి అసలు ఆఫీస్ ఎలా ఉంది ఏంటి, నా కొలీగ్స్ ఎవరైనా వీడియోలో రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళందరినీ చూపిస్తాను. ఐ థింక్ ఐ స్పోక్ టూ లాంగ్, బట్ దట్స్ ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. జాబ్ అలాగా వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఐ గాట్ పిక్డ్ అప్ ఫర్ ఇంటర్వ్యూ, అండ్ దెన్ ఐ క్రాక్డ్ ఇంటర్వ్యూ బై మై సెల్ఫ్, అండ్ దెన్ దట్స్ హౌ ఐ గాట్ జాబ్ వచ్చింది లక్కీగా. ఇట్స్ రియలీ గాడ్స్ గ్రేస్. అంత టైమింగ్ అంత పర్ఫెక్ట్గా అయిందనమాట. బట్ కమింగ్ టు కరెంట్ మార్కెట్ అండి, చాలామంది నన్ను న్యూజిలాండ్ రావచ్చా అని అడుగుతున్నారు. ఐ సెట్ thousands of times. ఏమంటారంటే మనం ఉన్న కరెంట్ కంట్రీలో మనకి జాబ్ రావట్లేదని నెక్స్ట్ వేరే కంట్రీకి స్విచ్ అవ్వాలనుకుంటే, నేను చెప్పడం కన్నా ఇప్పుడు ChatGPT ఉంది, ప్రతిదీ ChatGPT చెప్తుందండి. ఇట్స్ లైక్ నాకు కొన్ని సార్లు ఐ షుడెంట్ సే దట్ ఎలా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయిందంటే, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కానీ యూట్యూబర్స్ మీద కానీ ఎంత డిపెండ్ అయిపోతున్నామంటే, వాళ్ళు ఏం చెప్తే అది బ్లైండ్గా చేసేస్తున్నాం. ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చెప్తే నా రీసెర్చ్ నేను చేసుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు నాకు క్రీమ్ కావాలి అంటే, ఓకే ఈ అమ్మాయి ఈ క్రీమ్ బాగుందని చెప్పింది, కానీ నా స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. ఇప్పుడు మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే నేను చెప్పానని మీరు కొనుక్కోకూడదు కదా, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, బట్ దెన్ ఆ సిచ్యువేషన్ మీకు సూట్ అయిందా లేదా, యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సిచ్యువేషన్. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, కరెక్ట్ అయితే మనం ఎలా వెళ్ళాలి, కాకపోతే ఏం చేయాలి, ఇలా ఆలోచించాలి. బట్ యాజ్ పర్ మై పర్స్పెక్టివ్, నా ఫ్రెండ్స్లోనే చాలా మందికి రెసిషన్లో జాబ్స్ పోయినాయండి. న్యూజిలాండ్లో ఇప్పుడు మార్కెట్ అంత గ్రేట్గా లేదు. నేనే కాదు, మీరు ChatGPTలో అడిగినా గూగుల్లో చూసినా సరే మీకు తెలిసిపోద్ది. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ కన్సిడరింగ్, నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, నాకు లండన్లో జాబ్ రావట్లేదు, యూఎస్లో జాబ్ రావట్లేదు, ఐఎమ్ కన్సిడరింగ్ టు మూవ్ టు న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా, వాట్ డూ యూ థింక్ అని. I can only talk about New Zealand because I'm living here. I think it's going to take 1 more year and to get back. And then నా close friends ఉన్నారు, వాళ్ళు కూడా జాబ్స్ ట్రై చేస్తున్నారు. కండిషన్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ IT. ఎస్పెషల్గా ఇట్స్ నాట్ గుడ్, టు బి వెరీ ఆనెస్ట్. లైక్ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. నేనే కొన్నిసార్లు అనుకుంటాను, హౌ లక్కీ ఐ యామ్ లైక్ టు గెట్ జాబ్ ఇన్ కరెక్ట్ టైం. లేదంటే నేను అవుట్సోర్స్ అయిన కంపెనీలో జాబ్లో తీసుకుని ఉంటే ఐ కుడ్ హ్యావ్, అది ఇంకొక లెవెల్ స్ట్రెస్ లేండి, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్.
సో దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ ఇట్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు రిఫరెన్స్, చాలామంది మీరు రిఫరెన్స్ ఇవ్వండి అండి. న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళకైతే రిఫరెన్స్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు. న్యూజిలాండ్లో లేని వాళ్ళు అయితే మీరు ఇండియాలో ఎలాంటి నార్మల్ ఎంప్లాయో నేను న్యూజిలాండ్లో కూడా అలాంటి నార్మల్ ఎంప్లాయీ. నేను మీకు వీసాలు వేసి రప్పించేయడానికి ఐఎమ్ నాట్ లైక్ దట్ బిగ్ షాట్. నా కంపెనీ నేను ఓన్ చేసి అయినా సరే లైక్ థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే. లైక్ నేను వచ్చేస్తా, నాకు వీసా ఇవ్వండి, నాకు జాబ్ చూడండి. ఇట్ డజంట్ వర్క్ దట్ వే అండి. మీరు ఎలా అయితే మీరు ఇండియాలో ఎంత నార్మల్ ఎంప్లాయో నేను న్యూజిలాండ్లో అంతే నార్మల్ ఎంప్లాయీని. నీకు నిజం చెప్పాలంటే ఐటీలో జాబ్ రావడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు చేసేదే చూస్తారు కానీ ఎవరు ఆ పాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నది చూడరు. బట్ దట్స్ ఆల్ గుడ్, దట్స్ ఆల్ ఓకే. ఎందుకంటే మనకి హ్యాపీ మూమెంట్సే మేము చూపిస్తాం కాబట్టి మీరు అదే చూస్తారు. సో ఇట్స్ ఆల్ గుడ్. బట్ దెన్ థింగ్స్ డోంట్ వర్క్ ద వే యూ థింక్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను రిఫర్ చేస్తామని అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు నేను కరెక్ట్ చేసిన వర్క్ కంపెనీ గురించి ఇంకా చెప్పాలి అంటే, నేను ఇప్పటి వరకు అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ దెన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే వర్క్ చేశాను. ఫస్ట్ టైం ద కంపెనీ విచ్ ఐమ్ వర్కింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఐటీ, ఇట్స్ లైక్ ఎ స్మాల్ టు మీడియం స్కేల్ ఇండస్ట్రీ. మీకే అర్థమై ఉండొచ్చు, ఇఫ్ దే ఆర్ ఓన్లీ హైరింగ్ లైక్ నా మేనేజర్ అండ్ దెన్ ఐఎమ్ ద ఓన్లీ వన్ అంటే barely how many IT people ఈ కంపెనీకి ఉంది అని చెప్పేసి. I think barely they are only IT if you consider, I think there are 26 to 27 people అంతే ఈ కంపెనీ స్ట్రెంత్. So that's a small of a team that I'm working in this current company. It's in a quiet way, it's very good. ఎందుకంటే CIO వచ్చి నా పక్కన అలా కూర్చుంటారనమాట. సో ఎవ్రీవన్ నోస్ వాట్ యూర్ డూయింగ్, ఇఫ్ యూర్ కమ్మింగ్ అలా. లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ఏ డిఫరెంట్, లైక్ నా వర్క్ వ్లాగ్ వెళ్ళినప్పుడు అవన్నీ చెప్తాను. బట్ దెన్ నేను రిఫరెన్స్ ఇవ్వడానికి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నాకే ఒకళ్ళ రిఫరెన్స్ వల్ల ఓపెనింగ్ వచ్చింది. ఇంకా నా కంపెనీలో నేను ఒకదాన్నే, ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా టెస్టింగ్ రోల్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతాను. కానీ కరెంట్లీ అయితే ఐటీలో అసలు తీసుకునే ఆప్షన్ లేదండి నేను కరెంట్ చేసే కంపెనీలో. అండ్ మీరు నన్ను అడగచ్చు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా అని. నా ఫ్రెండ్స్లో నా కొలీగ్స్, అంటే నేను పాత కంపెనీలో చేసిన నా కొలీగ్స్ ఐటీలో వర్క్ చేస్తున్నారు. నాకు అంతకు మించి నా క్లోజ్ సర్కిల్, నా ఫ్రెండ్స్లో కూడా ఐటీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో యా, లైక్ నాకేమన్నా తెలిస్తే నేను చెప్పగలుగుతాను. కానీ నేను కూడా మ్యాక్సిమం అన్ని లింక్డ్ఇన్, సీక్, ఇండీడ్లో చూసి అప్లై చేసుకోవడమే అండి. జస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్లే ఏ టాక్టిక్. అంటే కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. జస్ట్ మనం టెస్టింగ్లో ఎలా అయితే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తామో అండ్ దెన్ ఎక్స్ప్లిసిట్ టెస్టింగ్ చేసి అవుట్ బాక్స్గా థింక్ చేస్తామో, మనం జాబ్ అప్లై చేసేటప్పుడు, రెజ్యూమ్ ఎడిట్ చేసేటప్పుడు, కవర్ లెటర్ రాసేటప్పుడు కొంచెం వీ హ్యావ్ టు ట్వీక్ ఇట్ ఏ బిట్ దట్ యూ కెన్ ట్రిక్ ద లైక్ బాట్ టు పిక్ యువర్ CV. నాకు చాలా మెయిల్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది నా ఏమంటారు నా CV అండ్ దెన్ ఐఎమ్ హియర్ ఇన్ న్యూజిలాండ్ ఫర్ దిస్ మెనీ ఇయర్స్. ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ టెన్షన్, డిప్రెషన్. ఐ హ్యావ్ బీన్ దేర్. 3 years జాబ్ రాలేదు. యాక్చువల్లీ నేను 3 కంటిన్యూస్ ఇయర్స్ ఐటీకి ట్రై చేయలేదు. ఐ ట్రైడ్ ఫర్ గుడ్ 3 months అండ్ దెన్ ఐ గేవ్ అప్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ రెస్టారెంట్లో మేనేజర్గా అనమాట. ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకసారి నా జర్నీ మీరు చూడాలనుకుంటే యూ విల్ గెట్ అన్ ఐడియా. బట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అప్లై చేయాలి అన్నప్పుడు కొన్నిసార్లు మనకు అసలు రిప్లై కూడా రాదు. అది ఇంకొక స్ట్రెస్. అట్లీస్ట్ రిజెక్షన్ వచ్చినా అట్లీస్ట్ సర్టెన్ లెవెల్ యూ కెన్ టేక్ ఇట్, ఎక్కడ తప్పు అవుతుందా అని. కానీ ఆ రిజెక్షన్ కూడా రాకుండా అసలు ఏ ఈమెయిల్స్ రాకపోతే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఐ హ్యావ్ బీన్ దేర్. బట్ స్టే స్ట్రాంగ్ అండి. మీరు ఎలా ఆలోచించాలంటే ఎకానమీని ఆలోచించాలి, ఆ ఎకానమీ స్ట్రెంగ్త్ను ఆలోచించాలి. అండ్ దెన్ హౌ ఐ హ్యావ్ టు సే, మార్కెట్ చాలా చిన్నదనమాట. అండ్ దెన్ ఇంత చిన్న మార్కెట్లో దే ఆర్ ట్రయింగ్ టు అవుట్సోర్స్ ఎవ్రీథింగ్. చాలా ఫ్యూ కంపెనీస్, ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ ఇది కివీ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు దే ఆర్ లైక్ దే వాంట్ టు హైర్ సమ్వన్ ఫ్రమ్ హియర్. నిజం చెప్పాలంటే నేను చేస్తున్న కంపెనీలో నాకు తెలిసి ఎవరు వీసా మీద ఉన్న వాళ్ళు లేరు. సో కొన్ని కంపెనీస్ మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళని వీసా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళని అలా తీసుకుంటున్నాయి. కానీ ప్రెజెంట్ ఈ రెసిషన్ వల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది అండ్ తక్కువ మనీలో అయిపోతుంది అని పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ తీసి మొత్తం అంతా అవుట్సోర్స్ చేస్తారు. టు బీ ఆనెస్ట్, ఇంకా మీరు ట్రై చేయాలి అనుకుంటే ఎసెంచర్, TCS కూడా దే పిక్డ్ అప్ రీసెంట్లీ వెరీ గుడ్. HCL గాట్ పిక్డ్ అప్, HP got picked up, Infosys got picked up. These are the service based companies. వాళ్ళ ఆ కంపెనీస్లోకి వెళ్ళి న్యూజిలాండ్లో మీకు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే యూ క్యాన్ ట్రై గెటింగ్ ఇట్. అంటే న్యూజిలాండ్ కంపెనీస్లో స్ట్రైట్గా జాబ్ వెతకడం కన్నా మన సర్వీస్, ఇండియాలో ఉన్న సర్వీస్ MNCs ఉంటాయి కదా, అవి న్యూజిలాండ్ ఆ పోర్టల్స్లో జాబ్స్ న్యూజిలాండ్లో వెతికితే మీకు దొరికే ఆప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ రూలింగ్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ స్టేక్ ఆఫ్ IT పార్ట్స్ అనమాట న్యూజిలాండ్లో.
ఓకే. ఐయామ్ సారీ. ఈ వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అప్డేట్ అండి. యాహ్! అండ్ దెన్ చాలామంది నన్ను అడిగారు లైక్ మెసేజెస్ వచ్చినాయి. ఆమె పైథాన్ టెస్టర్. నో, న్యూజిలాండ్‌లో కరెంట్ బూమింగ్ వచ్చేసి ప్లే రైట్. ఏదర్ విత్ జావా స్క్రిప్ట్, ఏదర్ విత్ టైప్ స్క్రిప్ట్ అండ్ ప్లే రైట్ ఈస్ బూమింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ న్యూజిలాండ్. బట్ నాకు ఇండియాలో తెలీదు. సో ఎవరికైనా సరే ప్లే రైట్ కొంచెం ఐడియా ఉంటే యూ గెట్ అ హై ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ జాబ్స్ అనమాట. అండ్ చాలామంది ఇంకొకటి బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఇంకొకటి చెప్తాను. చాలామంది ఆటోమేషన్కి టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో ఇట్ హ్యాపెన్స్, ఏమీ లేదు రాదు అనుకుంటే. బట్ దెన్ చాట్ జీపీటీ ఉంది, ప్రతిదీ మీరు పెట్టంగానే అలా వస్తుంది. జస్ట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే మీరు కనుక మేనేజర్ పొజిషన్లో లేకపోతే మిమ్మల్ని ఎవరు ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయమని చెప్పి అడగరు. ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ మీకు బిల్డ్ చేసి ఉంటుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు డూ స్క్రిప్టింగ్ అనమాట. ఆ స్క్రిప్టింగ్ మెల్లమెల్లగా నేర్చుకోవచ్చు. సో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నాకు అస్సలు రాదు ఇది, నేను ఈ జాబ్ అప్లై చేయకూడదు అని అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అట్లీస్ట్ మనకి బిల్లింగ్నెస్ ఉంటే మిమ్మల్ని జాబ్ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూట్యూబ్లో అలా నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత సమ్ ఆర్ ద అదర్ హౌ యూ గోనా ఫిగర్ ఇట్ అవుట్ వన్స్ యూ గెట్ జాబ్. సో డోంట్ పుట్ బ్యారియర్ ఫర్ యువర్ సెల్ఫ్ థింకింగ్ దట్ నాకు ఇది రాదు అని కాదు. ఎందుకంటే చాలా వరకు నా పాత కంపెనీలో అయితే ఐ బేర్లీ వర్క్డ్ లైక్ 10% or 50% on automation, but నా ఇంటర్వ్యూ మొత్తం ఆటోమేషన్ క్వశ్చన్స్. సో థింగ్స్ ఆర్ లైక్ దాట్ అనమాట. జస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు లెవెల్ అప్ సేయింగ్ దట్ ఐ నో అండ్ దెన్ just crack the interview. And then but as of now to get an interview in New Zealand market is high. Sorry, it's very low New Zealand market valla. But then when it started booming, when it started getting back, నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో. అక్కడ ఏమైనా మాట్లాడానో ఐ హ్యావ్ నో ఐడియా. వర్క్కి బ్రేక్ పెట్టి ఐఎమ్ క్విక్లీ టాకింగ్ టు యూ గైస్. సో యా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టాటా.